హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ఉన్నా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా, దీన్ని క్లిక్ చేయడం ద్వారా మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. నేను ఏదైనా కొత్తగా వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ అనేది డైరెక్ట్గా మీ యూట్యూబ్ ఛానల్లోకి వచ్చేస్తుంది. సెల్లో కానీ పీసీలో కానీ ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ అనేది ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. చాలా నోటిఫికేషన్స్ అనేవి ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఇప్పుడు రీసెంట్గా ఐబీపీఎస్, ఆర్ఆర్బీ, పీఓ క్లర్క్ కానీ అలాగే డీసీసీబీ బ్యాంక్ కానీ, ఇస్రో కానీ నోటిఫికేషన్స్ అనేవి ఇంకా గవర్నమెంట్ జాబ్స్కి యూస్ఫుల్ అయ్యే అన్ని వీడియోస్ కూడా మా యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి. ఎవరైనా చూడాలంటే తప్పకుండా ప్లేలిస్ట్లోకి వెళ్ళి అన్ని వీడియోస్ కూడా చూడండి. ఈ వీడియోలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో 8th క్లాస్ క్వాలిఫికేషన్తో జాబ్ అనేది పడింది. సెంట్రల్ గవర్నమెంట్లో 8th క్లాస్ క్వాలిఫికేషన్తో జాబ్ అనేది పడడం చాలా అరుదు. ఎవరైనా మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ వాళ్ళు, తెలిసిన వాళ్ళు, ఎక్స్ సర్వీస్ మెన్ కానీ లేదా మామూలు వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎవరైనా ఉంటే అందరికీ కూడా తప్పకుండా వీడియో షేర్ చేయండి. ఈ నోటిఫికేషన్ అనేది కేరళ స్టేట్లో, రాజస్థాన్ స్టేట్లో అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టేట్లో పడింది. ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి చూద్దాం. ఈ నోటిఫికేషన్ లో వాచ్మెన్ పోస్ట్ అనమాట. ఇది 8th క్లాస్ క్వాలిఫికేషన్ తో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది అనమాట. ఈ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది ఇందులో వాచ్మెన్ పోస్ట్స్ అనేవి 8th క్లాస్ క్వాలిఫికేషన్ తో పడి ఆంధ్రప్రదేశ్ లో టోటల్ గా 158 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఓబీసీ కేటగిరీ అంటే బీసీ క్యాస్ట్ వాళ్ళకి 43 పోస్టులు, అలాగే యూఆర్ అంటే ఓసీ వాళ్ళకి 79 పోస్టులు, అలాగే ఎస్టీ 11, ఎస్సీ 25 పోస్టులు ఉన్నాయి. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ స్పెషల్ గా 38 పోస్ట్స్ అనేవి ఉన్నాయి. ఓకే, తెలంగాణ స్టేట్ లో చూస్తే 27 బీసీ, 51 ఓసీ, అలాగే 7 ఎస్టీ, 16 ఎస్సీ, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ కి 25, టోటల్ గా 101 పోస్టులు అనేవి తెలంగాణలో ఉన్నాయి. తెలంగాణలో టోటల్ గా 101 పోస్ట్, 101 పోస్ట్, అలాగే ఆంధ్రప్రదేశ్ లో 158, 158 పోస్ట్స్ అనేవి ఉన్నాయి. అలాగే అండమాన్ నికోబార్ లో ఉన్నాయి. ఎవరన్నా అక్కడ వాళ్ళు కూడా ఉంటే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఆంధ్ర, తెలంగాణలో ఈ వాచ్మెన్ పోస్ట్స్ అనేవి మెయిన్ గా ఉన్నాయి. దీనికి మినిమం ఏజ్ అనేది 18 ఏళ్ళు ఉండాలి. అలాగే మాక్సిమం ఏజ్ అనేది 25 ఏళ్ళు ఉండాలి. ఎప్పటికంటే జూలై 1 నాటికి మీకు 18 ఏళ్ళు పూర్తిగా నిండి ఉండాలి, లేదా జూలై 1 నాటికి మీకు 25 ఏళ్ళు దాట కూడా ఉండాలి. ఓకే, ఈ ఏజ్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంది. టోటల్ గా అప్రాక్సిమేట్ గా శాలరీ అనేది మీకు 18 వేల దాకా రావచ్చు ఈ పోస్ట్ కి. గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి శాలరీ అనేది బాగా త్వరగా పెరుగుతుంది కంపేర్ టు ప్రైవేట్ ఆర్గనైజేషన్. ఓకే, మీరు 8th క్లాస్ అనేది క్వాలిఫై ఉండాలి. అలాగే మీకు ఐసైట్ అనేది వీడు కొన్ని పారామీటర్స్ అనేది ఇచ్చాడు. N6, N9 అనేది ఇవి మనకు అంత క్లియర్ గా తెలియదు. 6/6 విజన్, 6/9 విజన్ అంటారు. ఐసైట్ అనేది చూస్తారు కదా, వాళ్ళకి అనేది క్లియర్ గా తెలుస్తుంది. మాక్సిమం ఐసైట్ అనేది మీకు ఉండకుండా ఉంటే మంచిది, లేదా కొంత ఉన్నా సరిపోతుంది. ఎగ్జాక్ట్ గా ఎంత ఉండాలి, ఎంత ఉండకూడదు అన్నది మనకు క్లియర్ గా అయితే తెలియదు. వాళ్ళకి ఐ డాక్టర్లకి అయితే తెలుస్తుంది. మాక్సిమం ఐసైట్ లేకుండా ఉంటే మీరు ఈజీగా ఏ ప్రాబ్లం లేకుండా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఐసైట్ ఉంటే కనుక కొన్ని పారామీటర్స్ అనేవి ఉంటాయి. ఆ విజన్ అనేది మీరు చూడగలిగితే మాత్రమే మీరు ఎలిజిబుల్ అవుతారు ఐ టెస్ట్ లో. ఓకే, ఆన్లైన్ లో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ అప్లై చేయడానికి డీటెయిల్స్ అనేవి, అలాగే ఏజ్ లిమిట్ అనేది 18-25 సంవత్సరాలు అని చెప్పాను కదా. అలాగే ఈ ఏజ్ లిమిట్ అనేది ఓబీసీ వాళ్ళకైతే 3 years అనేది ఎక్స్టెన్షన్ ఉంది. అంటే మాక్సిమం ఏజ్ 25 ఏళ్ళు కాబట్టి 25+3 అంటే ఓబీసీ వాళ్ళు 28 ఏళ్ళ దాకా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే 5 years అంటే 30 years దాకా అప్లై చేసుకోవచ్చు. మీరు కనుక ఎస్సీ ఎస్టీ అయితే మీరు 30 ఏళ్ళు అయినా సరే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఓబీసీ అయితే 28 years అయితే అప్లై చేసుకోవచ్చు. బట్ ఓసీ అయితే మటుకు 25 ఏళ్ళు దాటితే మీరు అప్లై చేయడానికి ఎలిజిబుల్ కాదు. ఓకే, అలాగే పిహెచ్డి, పిడబ్ల్యూ వాళ్ళకి 10 years అనేది. ఓకే, ఎస్సీ ఎస్టీ పిహెచ్డిలో 15 years, అలాగే ఓబీసీ పిహెచ్డి అయితే 13 years అనేది ఏజ్ లిమిట్ అనేది ఉంది. ఓకే, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ కి సపరేట్ గా ఏజ్ లిమిట్ అనేది ఇస్తాడు. అది కూడా చూసుకోండి. ఓకే, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే తెలుసు కదా, ఆల్రెడీ ఆర్మీ, నేవీ లాంటి జాబ్స్ లో చేసి రిటైర్ అయ్యి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా గవర్నమెంట్ జాబ్స్ లో, వాళ్ళని ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటారు. వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకి స్పెషల్ గా జాబ్స్ అనేవి ఉన్నాయి. అలాగే మామూలుగా నార్మల్ పీపుల్ కూడా మీరు రిక్వైర్మెంట్స్ పాస్ అయితే ఎలిజిబుల్ అనేది అవుతారు. 8th క్లాస్ క్వాలిఫికేషన్ జాబ్ అయినప్పటికీ దీనికి రిటన్ ఎగ్జామ్ అనేది ఉంది. అలాగే రిటన్ ఎగ్జామ్ తర్వాత ఫిజికల్ టెస్ట్ అనేది కూడా ఉంటుంది. ఈ రిటన్ ఎగ్జామ్ అనేది 120 మార్క్స్ అనేది ఉంటుంది. 120 నిమిషాలు అనేది ఎగ్జామ్ టైం, 120 minutes. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటే మీకు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అనేది మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ లాంటివి 30 మార్క్స్ ఉంటాయి. అలాగే జనరల్ అవేర్నెస్ అంటే రీసెంట్ గా జరిగే కరెంట్ అఫైర్స్ కానీ కొన్ని జీకే బిట్స్ కానీ 30 మార్క్స్, అలాగే రీజనింగ్ బిట్స్ మీద 30 మార్క్స్, అలాగే జనరల్ ఇంగ్లీష్ మీద 30 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఓకే, ఈ ఎగ్జామ్ లో ఇవన్నీ కూడా పాస్ అవ్వాల్సి ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. ప్రతి క్వశ్చన్ కి కూడా 1 మార్క్ అనేది ఉంటుంది. ఈ ఎగ్జామ్ పేపర్ అనేది మీకు ట్రైలింగ్వల్ లో ఉంటుంది. అంటే 3 భాషల్లో క్వశ్చన్ అనేది ఉంటుంది అనమాట. ఆ 3 భాషలు ఏంటంటే ఇంగ్లీష్, హిందీ, తెలుగు. ఈ 3 భాషల్లో కూడా ఎగ్జామ్ అనేది ఉంటుంది. యాక్చువల్గా 8th క్లాస్ కి ఎగ్జామ్ అంటే కొంచెం మాక్సిమం 8th క్లాస్ అప్లై చేసిన వాళ్ళే చేయరు. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ అనేసరికి పీజీ, చిన్న పోస్టులు కూడా పీజీ చేసిన వాళ్ళు కూడా అప్లై చేస్తున్నారు. ఇప్పుడు సిచ్యువేషన్ అనేది అలా ఉంది కాబట్టి ఎగ్జామ్ అనేది కూడా ఉంది.
మీకు ఎగ్జామ్ నాలెడ్జ్ అనేది కూడా తప్పకుండా ఉండాలి, కొంచెం బేసిక్ నాలెడ్జ్ అనేది. అలాగే ఫిజికల్ టెస్ట్ అనేది కూడా క్వాలిఫైయింగ్ నేచర్ ఉంటుంది. ఇది మీరు మెరిట్ మార్క్స్ అనేవి ఏమి రావక్కర్లేదు, జస్ట్ మీరు క్వాలిఫై అయితే ఫిజికల్ టెస్ట్ అనేది సరిపోతుంది. మేల్ క్యాండిడేట్స్కి 1000 మీటర్ల రన్నింగ్ రేస్ అనేది ఉంటుంది. రన్నింగ్ రేస్ అనేది 1000 మీటర్లని మీరు 5 నిమిషాల 30 సెకండ్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. అదే కనుక మీకు 35 ఏళ్ళు దాటి ఉంటే కనుక మీరు 6 నిమిషాల 30 సెకండ్లో పూర్తి చేయొచ్చు. అంటే 1 మినిట్ ఎక్స్ట్రా టైం అనేది ఇస్తారనమాట మీరు 35 ఏళ్ళు దాటి ఉంటే. అలాగే హై జంప్ అనేది 1.20 మీటర్స్ అనేది హై జంప్ అనేది ఉంది. సో దీనికి రిలాక్సేషన్ అనేది లేదు, మీకు ఎంత ఏజ్ ఉన్నా సరే 1.20 మీటర్ జంప్ చేయాల్సింది హై జంప్లో. అలాగే లాంగ్ జంప్లో 3.50 మీటర్ అనేది తప్పకుండా జంప్ చేయాలి. అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 800 మీటర్స్ రన్నింగ్ రేస్ ఉంది, దీన్ని 5 minutes 30 secondsలో పూర్తి చేయాలి. అలాగే 35 years అబవ్ వాళ్ళు అయితే 6 minutes 30 secondsలో. అలాగే హై జంప్ అనేది 0.8 మీటర్, లాంగ్ జంప్ అనేది 3 meters అనేది వీళ్ళు జంప్ చేయాల్సి ఉంది. ఓకే, సో పీహెచ్ వాళ్ళకి కనుక ఇటువంటి ఎంట్రన్స్ టెస్ట్లు అనేవి ఫిజికల్ టెస్ట్లు అనేవి ఉండదు, జస్ట్ వాళ్ళకి రిటన్ ఎగ్జామ్ అనేది మాత్రమే ఉంటుంది. పీహెచ్ వాళ్ళకి పీడబ్ల్యూ వాళ్ళకి ఈ టెస్ట్ అనేవి ఉండవు, నార్మల్ వాళ్ళకి అందరికీ కూడా ఈ టెస్టింగ్ అనేది ఉంటుంది. ఓకే, రిటన్ ఎగ్జామ్ అనేది పాస్ అవ్వాలి, అలాగే ఫిజికల్ టెస్ట్ అనేది పాస్ అవ్వాలి, అలాగే ఐసెట్ అనేది కూడా వాడు చెప్పిన రిక్వైర్మెంట్స్ ప్రకారం ఉండాలి, అప్పుడు మాత్రమే మీరు ఎలిజిబుల్ అవుతారు. ఓకే, సో మీరు కనుక 8th క్లాస్ పాస్ అయ్యి సో మీకు ఎలిజిబుల్ అనేది ఏజ్ లిమిట్ అన్నీ ఉంటే కనుక తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్, సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి మంచి జాబే. సో వాచ్మెన్ జాబ్ అనేది ప్రైవేట్ జాబ్తో కంపేర్ చేసుకుంటే గవర్నమెంట్ జాబ్లో సో చిన్న జాబ్ కూడా, ప్యూన్ జాబ్ కూడా ఇప్పుడు లాట్ ఆఫ్ కాంపిటీషన్ అనేది ఉంటుంది ఆంధ్ర తెలంగాణలో. కాబట్టి అప్లై చేయాలనుకునే ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చేయండి. సో ఈ ఎగ్జామ్ అనేది ఏ సెంటర్లో జరుగుతుందంటే శ్రీకాకుళం, విశాఖపట్నం, తాడేపల్లిగూడెం, కాకినాడ, నెల్లూరు, గుంటూరు, విజయవాడ, ఖమ్మం, కర్నూలు, హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ, పోర్ట్ బ్లేర్. సో అండమాన్లో అప్లై చేసిన వాళ్ళకి పోర్ట్ బ్లేర్ ఉంటుంది. సో తెలంగాణ వాళ్ళకి ఎక్కువగా కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, నల్గొండ, హైదరాబాద్ అనే ఉన్నాయి, ఖమ్మం. సో ఆంధ్ర వాళ్ళకి గుంటూరు, విజయవాడ, శ్రీకాకుళం, విశాఖపట్నం. సో చాలా సెంటర్స్ అనేవి ఇచ్చాడు కాబట్టి మీకు ప్రాబ్లం అనేది లేదు, ఎగ్జామ్ మ్యాక్సిమం అందరికీ దగ్గర సెంటర్లో ఇచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, సో ఇవి నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి. సో దీన్ని అప్లై ఆన్లైన్ చేయాలి, అలాగే మీరు 2-3 అప్లికేషన్ పెడతానికి ఛాన్స్ లేదు, రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే ఎగ్జామ్ ఫీజు అనేది 250 రూపీస్ అనేది ఉంది. ఓకే, మీరు ఫోటో, సిగ్నేచర్ అన్ని కూడా అప్లై చేయాల్సి ఉంటుంది. సో మాక్సిమం ఇక్కడికి వెళ్ళి FCI ఫుడ్ కార్పొరేషన్ సైట్ అనేది ఉంది కదా, కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను, ఒకసారి మీరు కూడా నోటిఫికేషన్ అనేది పూర్తిగా చదవండి. సో ఇది ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి, మీరు హార్డ్ కాపీ అనేది పోస్ట్లో పంపడానికి అయితే కుదరదు. ఎగ్జామ్ ఫీజు అనేది 250 రూపీస్ ఉంది. క్లిక్ హియర్ టు అప్లై ఆన్లైన్ క్లిక్ చేస్తే కనుక మీకు ఇలా ఒక నోటిఫికేషన్ అప్లై ఆన్లైన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. దీనిలో మీ పేరు అన్నీ కూడా కరెక్ట్గా తప్పులు లేకుండా 10th క్లాస్ మార్క్స్లో విధంగా A to Z అన్నీ కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఎగ్జామ్ సెంటర్కి ప్రిఫరెన్స్ అనేది కూడా ఇచ్చుకోవాల్సి ఉంటుంది. అలాగే స్టేట్స్ అనేవి మీరు 3 స్టేట్స్కి కలిపి ఒకేసారి అప్లై చేసుకోవచ్చు. అంటే ఫస్ట్ మీరు ఆంధ్రప్రదేశ్ పెట్టుకుని తర్వాత తెలంగాణ, తర్వాత అండమాన్ నికోబార్ ఇలా పెట్టుకోవచ్చు మీరు ఆంధ్ర వారు అయితే, లేదా తెలంగాణ వాళ్ళు అయితే ఫస్ట్ స్టేట్ అనేది తెలంగాణకు పెట్టుకోవచ్చు. సో స్టేట్స్ అనేవి ప్రిఫరెన్స్ ఇచ్చారు కాబట్టి మీకు ప్రాబ్లం అనేది లేదు. మాక్సిమం మీరు ఆంధ్ర, తెలంగాణ, అండమాన్ నికోబార్ మూడింటికి కూడా ఎలిజిబుల్. ఓకే, సో అందరూ కూడా దీనికి ఛాన్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. అలాగే మీ ఫోటో, సిగ్నేచర్ అనేవి కూడా అప్లై చేయాల్సి ఉంటుంది. ఓకే, సో మీకు కనుక ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉన్నాయి అండ్ ఈ నోటిఫికేషన్ అనేది మీకు ఎవరైనా పెద్దవాళ్ళు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ తెలిసిన వాళ్ళు ఉన్నా, లేదా మీరు అప్లై చేయాలనుకున్నా కూడా తప్పకుండా వీడియో అనేది అందరికీ షేర్ చేయండి, అందరికీ యూస్ఫుల్ అవుతుంది. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి వాచ్మెన్ జాబ్ అయినా సరే పర్వాలేదు, మంచిదే. బట్ మరీ ఎక్కువగా PG డిగ్రీ చదివిన వాళ్ళు అయితే కొంచెం ఒకసారి పెట్టడానికి ఆలోచించండి, ఎందుకంటే మీకు ఇంకా ఫ్యూచర్ ఉంది కాబట్టి ఇంకా మంచి మంచి జాబ్స్, బ్యాంక్ జాబ్స్ లాంటివి రాస్తూ ఉంటారు కాబట్టి. సో మరీ వాచ్మెన్ జాబ్ అయితే అవసరం, కానీ బట్ 10th క్లాస్, ఇంటర్ లాంటి చదివిన వాళ్ళకైతే ఇది మంచి అవకాశం, తప్పకుండా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ కూడా తప్పకుండా ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయండి. ఓకే, సో మా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.